అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 38వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందారు. అందుకతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపిదని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కొదువ పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కొదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతికరయునని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. మీరు మాతో మాట్లాడుము నైనా. నీ యొక్క ఆత్మ విషయాలను మాకు బోధించి నైనా మాలో ఉండవలసిన పరలోకపు జ్ఞానాన్ని ఉంచండి. ఉండకూడని పాప జ్ఞానాన్ని, పాపపు ఆలోచనలు, లోకపు ఆలోచనలను మీరే దూరము చేసి పరిశుద్ధాత్మ తండ్రి గారి వశంలో మమ్ములను ఆత్మీయ విశ్వాసాలుగా బలపరిచి మీరు మహిమను పొందుమని, అటు వాక్య బోధను మాకు అందించి మీరే మహిమను పొందుమని, మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు, శుభాలు, జయాలు ప్రభు నిండుగా మెండుగా మన ಎಲ್ಲరికి అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడాల్సిన వారు. దేవుని మాటను నేర్చుకునేటప్పుడు, దేవుని మాటను ధ్యానించేటప్పుడు, దేవుని మాటను వినేటప్పుడు మన వ్యక్తిగతమైన జీవితంలో పాపపు ఆలోచన కానీ, లోకపు ఆలోచన కానీ మనం ధరిన పెట్టుకోకూడదు. దేవుని ఆలోచనతో మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని ఆలోచనతో మాత్రమే దేవుని పనిని మనం ఆలోచన చేయాలి. లోక సంబంధమైన, మానవ సంబంధమైన, పాప సంబంధమైన, వ్యర్థమైన ఆలోచనలతో దేవుని పనిని, దేవుని ఆలోచన మనం కొలత వేయకూడదు. అది విశ్వాస జీవితానికి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎందుకు ఈ యొక్క మాటను నేను తెలియచేస్తున్నాను అనేసినంటే, బైబిల్ గ్రంథములో ఆదికాండము 38వ అధ్యాయాన్ని క్రైస్తవ వ్యతిరేకులందరూ కూడా ఈ అధ్యాయాన్ని బట్టి బైబిల్ గ్రంథాన్ని దూషించేవారు. బైబిల్ గ్రంథములో ఉన్న స్థితిని అర్థం చేసుకోకుండా పాప జ్ఞానముతో, శాప జ్ఞానముతో, అనైతికమైన జ్ఞానముతో దేవుని తలంపును, దేవుని కార్యాన్ని ఎగతాళి చేస్తారు. ఈ 38వ అధ్యాయాన్ని చూపించి, ఈ 35వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక పాపము ఎంతగా కనబడుతుందో, పాపమును మించిన దేవుని కృప కూడా, దేవుని కనికరము కూడా, దేవుని యొక్క వాత్సల్యత కూడా, దేవుని యొక్క దయ కూడా అంత ఎక్కువగా ఈ యొక్క 38వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మానవ జ్ఞానముతో ఆలోచిస్తే మానవ పని కనబడుతుంది. దేవుని జ్ఞానముతో ఆలోచిస్తే సైతాను ఏ విధముగా ఒక కుటుంబాన్ని శోధించింది, సైతాను ఏ స్థితిలో యూదా గోత్రాన్ని నాశనం చేయటానికి ఉనికి కలిగి ఉంది అన్న ఉద్దేశం మనం ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క ఆదికాండము 38వ అధ్యాయాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మనకి ఇద్దరు వ్యక్తులు మనకు బాగా కనబడతారు. ఒకటి యోధా గారు, రెండు తామారు గారు. యోధా గారి యొక్క జీవితాన్ని, తామారు గారి యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనం చూస్తే గనక తామారు గారి యొక్క జీవితం నిష్కలంకమైన జీవితంగా కనబడుతుంది. కానీ నిష్కలంకము కాకుండా పాప సంబంధమైన, శాపగ్రస్తమైన నడవడిక కలిగిన జీవితం ఎవరిగా కనబడుతుందని అంటే 38వ అధ్యాయంలో యోధా గారిది కనబడుతుంది.
యోధా గారిది పాపనైజము కలిగిన జీవితముగా, జీవన శైలిగా కనబడుతున్నప్పటికీ కూడా యోధా గారి మీద దేవుని వాగ్దానం ఉంది. యోధా గారు దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవుని యొక్క కార్యంను జరిగిస్తాడని దేవుడు ఒక మనిషిని ఎంచుకునేటప్పుడు సైతాను ఆ మనిషిని ఎంతటి పాపస్థితిలోనికి తీసుకుని వెళ్తుందో, ఎంతటి శాపస్థితిలోనికి నడిపిస్తుందో, సైతాను ఎంత విచ్చలవిడిగా ఆ మనిషిని నాశనం చేస్తుందో, విచ్ఛిన్నం చేస్తుందో ఈ యొక్క 38వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనకు కనబడుతున్న ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవారు. ఒకరేమో దేవుని ఏర్పాటు కుటుంబంలో పుట్టినవాడు, ఒకరేమో అన్య సంబంధమైన కుటుంబంలో పుట్టినవారు. యోధా గారు దేవుని కుటుంబంలో, దేవుని ఏర్పాటు కుటుంబంలో, వాగ్దానము కలిగిన కుటుంబంలో పుట్టినవారు యోధా గారు. దేవుని వాగ్దానము లేకుండా దేవుని వాగ్దానమును నెరవేర్పులోనికి తీసుకురావటానికి దేవుడు అన్య కుటుంబమైన కానానీయురాలైన కానాను కుమార్తె అయినటువంటి తామారు గారి పక్షాన కూడా దేవుడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాక్యాన్ని అక్షర జ్ఞానంతో చూడద్దు, ఆత్మీయ జ్ఞానంతో చూడండి. అక్షర జ్ఞానం వేరు, ఆత్మీయ జ్ఞానం వేరు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు అంటాడు, దేవుడు ఆత్మస్వరూపే. దేవుని దగ్గర వచ్చేటప్పుడు శరీర కార్యాన్ని మనం చూడకూడదు. శరీర సంబంధమైన ఆలోచన ఆత్మ సంబంధమైన ఆలోచనలోనికి నడిపించదు. శరీర సంబంధమైన ప్రవర్తన కలిగిన బ్రతుకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వైపు నడిపించదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోధా గారు ఎవరి కుటుంబమో మనందరికీ కూడా తెలుసు. కొంచెం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందారు. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు గారు, ఇస్సాకు గారి తర్వాత యాకోబు గారికి 13 మంది సంతానం. 12 మంది ఏమో పురుషులు, ఒక కుమార్తె దీనా గారు. మొత్తము యాకోబు గారికి 13 మంది సంతానం. ఈ 13 మందిలోనూ కూడా 4వ వాడిగా ఉన్నవారు ఎవరనిసినంటే యోధా గారు. ఈ యోధా గారు గోత్రములో నుంచే ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక దేవుని ఉద్దేశం ఇక్కడ మనకు కనబడుతుంది. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద నుండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పుట్టిన దాన్ని తినివచ్చితివి. సింహము వల్ల గద్దించు ఆడు సింహము వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతడు లేపువాడవడు. షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక దేవుడు ఏర్పరచుకున్న యూదా గోత్రంలో నుంచి ఎవరు రావాలని అంటే రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువు రావాలి. ఇది దేవుని తలంపు. ఈ మాటను, ఈ ఉద్దేశాన్ని మనం నేర్చుకొనక ముందు ఒక మాటను మనం నేర్చుకుందారు. ఏంటి ఆ మాట అనిసినంటే, దేవుడు ఉనికి ఎక్కడైతే ఉందో సైతాను ఉద్రేకము కూడా అక్కడే ఉంది. దేవుని ఏర్పాటు ఎక్కడైతే ఉందో సైతాను వేరు చేసే పాటు కూడా అక్కడే ఉంది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలను చాలా మహిమ స్థితిలో ఉంచారు. దేవుడి దగ్గరకు వ్యతిరేకంగా ఉంచే ఆజ్ఞాతిక్రమం అనే పాపాన్ని తీసుకొని వచ్చి దేవుని దగ్గర నుంచి వేరు చేసింది. యాకోబు గారి యొక్క జీవితంలో కూడా 12 మంది సంతానములోను కూడా
ఈ యొక్క యోధా గారు లేవి గారు నరహంతకులుగా కనబడతారు దేనా విషయంలో. ఒక ఊరిలో ఉన్న పురుషులందరినీ చంపిన నరహంతకులుగా కనబడతారు యోధా గారు. ఈ యొక్క తామారు దగ్గరికి వచ్చేటప్పటికి వ్యభిచారిలాగా కనబడతారు. ఈ యొక్క 38వ అధ్యాయం మొదటి ప్రారంభంలో చూస్తే కనుక షూయ అనే కానాను స్త్రీని వివాహం చేసుకున్న దేవుని అవిధేయత కలిగిన ప్రవక్తన కలిగిన వాడిగా కనబడతారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇస్సాకు గారు కూడా జ్ఞానపరుడే, ఇస్సాకు గారు కూడా భక్తిపరుడే. ఇస్సాకు గారిని బాధ పెట్టడానికి సైతాను సొంత కొడుకైన యాషావునే సాధనముగా చేసుకుంది. దేవుని ఆత్మీయ జీవితంలో ఏర్పాటు సాధనముగా మనం ఉన్నప్పుడు సైతాను శోధన సాధనముగా కూడా మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో, నమ్మకం ఎక్కువ ఎవరి మీద అయితే పెట్టుకుంటామో, ఎవరు దేవుని ఏర్పాటులో ఉన్నారో, ఎవరు దేవుని పనిలో ఉన్నారో, ఎవరు దేవుని పనికే ప్రతిష్ఠింపబడ్డారో వారిని సైతాను ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేస్తుంది. వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే గనక అబ్రాహాము గారి నుంచి ఇస్సాకు గారు, ఇస్సాకు నుంచి యాకోబు గారు, యాకోబు గారి నుంచి యోధా గారు వచ్చారు. ఈ యోధా గారు 38వ అధ్యాయంలో మనం చూస్తే గనక ప్రారంభంలో ఒక మాట మనకి కనబడుతుంది. హీరా అను తన సహోదరులను విడిచిపెట్టి హీరా అను ఒక అదుల్లామీని వద్దకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కానానీయుల కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. చూడండి, దేవుడు ఏది కూడా దాయలేదు. ఎందుకు దాయలేదు అనిస్తానంటే, ఇది పాపము, పాపాన్ని తెలియచేసేది ధర్మశాస్త్రము. రోమ పత్రికలు మనం చాలాసార్లు చదువుకున్నాం. పాపము బయటికి రావటానికి ధర్మశాస్త్రమే ద్వారమయ్యింది. ధర్మశాస్త్రము లేకపోతే పాపమును ఏ మనిషి కూడా గుర్తించలేని అనాగరికత, అనైతికత, అతిక్రమము, అక్రమము కలిగిన కుటుంబ జీవితాలుగా, కుటుంబ పరిస్థితులుగా బైబిల్ గ్రంథములు ధర్మశాస్త్రము లేనప్పుడు చాలా మంది చరిత్రలు మనం చూస్తాం. ఎందుకు మనం ఈ యొక్క అధ్యాయాన్ని ఇంత జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి అనిసనంటే, ఒక విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు అక్షర జ్ఞానం మాత్రమే కాదు, ఆత్మీయ జ్ఞానం కూడా కావాలి. అక్షర జ్ఞానం అవసరం అది చదవటానికి. ఆత్మీయ జ్ఞానం దేనికనిసనంటే, అక్షర జ్ఞానముతో ఆత్మీయ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, యోధా గారు సహోదరులను విడిచిపెట్టాడు అనగా దేవుని ఏర్పాటు కుటుంబమైన యాకోబు గారిని వారి సహోదరులను విడిచిపెట్టి వేరయ్యాడు. ఇందాక కూడా మీకు చెప్పాను, దేవుడి ఏర్పాటులో ఉన్న వారిని సైతాను వేర్పాటు చేస్తుంది. వేరు చేసిన తర్వాత ఏం చేస్తుందంటే పాపం అనే పోటును పొడుస్తుంది. ఇక్కడ కూడా యోధా గారి యొక్క జీవితంలో మనం చూస్తే గనక ఒక పోటు పొడుచడం ప్రారంభిస్తుంది. ఆ పోటు ఏంటనేసి అంటే పాపపు పోటు. దైవజనుని యొక్క కుటుంబంలో పుట్టి యోధా ఎవరిని వివాహం చేసుకున్నాడంటే కానాను కుమార్తె అయిన షూయాను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. వివాహం చేసుకున్న తర్వాత ఈ షూయా ఎవరికి బిడ్డలకు గర్భంగా దాల్చిందని అంటే యోధాకి షూయాకి కలిపి 3 కుమారులు పుడతారు. ఒక కుమారుని పేరు ఏరు, 2వ కుమారుని పేరు ఓనాను, 3వ కుమారుని పేరు షేలా. ఈ యొక్క యోధా గారు షూయా గారికి ఇద్దరికి కలిపి, అనగా యోధా గారు కానాను కుమార్తె అయిన
షూయాకు కలిపి 3 కుమారులు పుట్టారు. అమ్మా వాక్యం జాగ్రత్తగా వినండి. ఎందుకనిస్తానంటే అన్యులు వక్రీకరణ ఎక్కువ ఉంది కాబట్టి సమయం తీసుకొని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. జాగ్రత్తగా విందారు. ఈ యొక్క యూదా గారితో పాటు కానాను స్త్రీ అయిన షూయాకు ఇద్దరికి పుట్టిన కుమారులు ఎవరనిస్తారంటే ఏరు, వానాను, షేలా. ఏరు, వానాను, షేలా కుమారులు పుట్టారు, పెద్దవారయ్యారు. మరి కుమారుడికి పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాలి కాబట్టి వివాహ కార్యానికి ఆ ప్రాంతంలోనే ఉన్న ఒక స్త్రీని చూశారు. ఆ ప్రాంతము పేరు కానానీయుల ప్రాంతం. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ చరిత్ర మనకి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకి కానానీయుల గురించి తెలుస్తుంది మనకి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క వాక్య ప్రకారము ఈ కుమారులు పెద్దవారైన తర్వాత పెద్దవారైన పరిస్థితి యందు ఈ యొక్క యూదా గారు ఎవరిని వివాహం చేయాలని అనుకున్నారంటే కానానీయుల్లో ఉన్నటువంటి ఒక కుమార్తెను తీసుకుని వచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే దేవుని ఉద్దేశం కానానీయుల పట్ల, హిత్తీయుల పట్ల, పెరిజీయుల పట్ల ఇలాగా ఇశ్రాయేలు యొక్క ఏర్పాటు సంతానానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని జాతుల వారితోటి దేవుడు అంటాడు, నీ కుమారుణ్ణి వారికి వద్దు, వారి కుమార్తెను నువ్వు తెచ్చుకోవద్దు అనేసి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో మనకి కనబడుతుంది. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే ఇది దేవుని ఉద్దేశం. ద్వితీయోపదేశకాండం ముందా, ఆదికాండం 38వ అధ్యాయం ముందా అనిసరంటే ఆదికాండం 38వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమి లేదనిసరంటే సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో పాపం ఏమైంది? బయటికి రావటం ప్రారంభమైంది. అనగా ఇది పాపము అని గుర్తింపబడింది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషి ఉన్నాడు, రోజంతా కూడా తాగుతానే ఉన్నాడు. పడిపోయాడు ఒక చోట. ఈ పడిపోయిన వ్యక్తి తాగి పడిపోయిన వ్యక్తి ఎక్కడ పడ్డాడో తెలియదు. రోడ్డున పడ్డాడో, డ్రైనేజీ పక్కన పడ్డాడో, వీధిలో పడ్డాడో, గుమ్మాన పడ్డాడో, రోడ్డు మీద పడ్డాడో, పెంట మీద పడ్డాడో తెలియదు. మత్తంతా వదిలిపోయిన తర్వాత, మత్తు దిగిన తర్వాత ఏం జరిగిందని అంటే ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు. అనగా సరైన ఆలోచన వచ్చేంత వరకు కూడా తన పరిస్థితి తనకు తెలియలేదు. సరైన ఆలోచన నేర్పింది, సరైన క్రమమును నేర్పింది దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు మోషే ధర్మశాస్త్రము ద్వారా. జాగ్రత్తగా విందారు వాక్యాన్ని. ఏమా ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ఇక్కడ వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే యోదా గారి పెద్ద కుమారులు అనగా పెద్దోడు, రెండోవాడు, మూడోవాడు ఉన్నాడు. ఈ పెద్దోడైన ఏరుకి ఆలోచన ప్రకారం చూస్తే గనక పెద్దోడినిచ్చి వివాహం చేశారు. ఎవరికి? కానాను స్త్రీ అయిన తామారుకి. తామారు అనగా అర్థం ఏంటనిసరంటే ఖర్జూరపు చెట్టు. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వలె ఉందురు అని ఉంటుంది. వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు మువ్వ వలె ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉందరని వాక్యం చెబుతుంది. తామారు అనగా ఖర్జూరపు చెట్టు. ఏంటి తామారే ఎందుకు మనం ఈరోజు నేర్చుకోవాలి అనిసనంటే దేవుని ఏర్పాటులో ఎంతటి శాపగ్రస్తమైన సంతానంలో పుట్టినప్పటికీ కూడా దేవుని ఏర్పాటులో ఆ సంతానాన్ని దేవుడు రక్షించగలడు. అయ్యగారు మంగళ స్తోత్రపలు పాటలో ఒక చరణం ఉంటుంది. ఎట్టివారినైనా
ఏ స్థలమునందైనా ఇట్టే పట్టి రక్షించటానికి పాట్లొందు తండ్రికి స్తుతులు. ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా ఉన్నవారిని పట్టి రక్షించటానికి పాట్లు పొందుచున్న తండ్రి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. తామారు గారి విషయంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, తామారు గారు ఎక్కడ వారనిస్తారంటే కానానీయుల కుటుంబంలో పుట్టారు. కానానీయుల పుట్టిన ఈ కుటుంబంలో పుట్టిన ఈ స్త్రీని యోధా గారే వెళ్ళి ఏం చేశారనిస్తారంటే పెద్ద కుమారుడైన ఏరుకిచ్చారు. 7వ వచనంలో ఏరు ప్రవక్తన బలహీనంగా ఉంది కాబట్టి దేవుడు చంపినట్లుగా ఉంటుంది. అమ్మ, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎవరిని కూడా చంపడు, దేవుడు ఎవరిని కూడా చంపేయడు. దేవుడు సజీవం కలిగిన దేవుడు. దేవుడే కనుక చంపితే నరులను దేవుడు ఎందుకు కలుగు చేస్తాడు? నరుల కోసం దేవుడు ఎందుకు ప్రాణం పెడతాడు? నరుల కోసం దేవుడు ఎందుకు తన యొక్క స్థితిని దారబోసి పరలోకాన్ని విడిచిపెట్టి నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చునన్న మాటను ఆయన నెరవేరుస్తాడు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వాక్యం ద్వారా మనం ఇంకా జాగ్రత్తగా వింటే గనక పాపము నుండి వచ్చు జీతము మరణం. ఈ యొక్క ఏరు యొక్క జీవితంలో పాపముంది, తల్లిదండ్రుల పాపముంది, పితరుల పాపముంది, ఏరు కూడా పాపముంది. ఆ పాపము ఈ ఏరుని కబళించింది. కానానీయులైన ఈ తామారు మొదటిసారి వివాహం ఫెయిల్యూర్ అయ్యింది. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత మరలా వాక్యంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక దేవుడు రాయించిన మాట ప్రకారం చూస్తే యోధా 2వ కుమారుడైన వానానుతో సంతానాన్ని కనమని యోధా చెబుతాడు. చూడండి, నేను జాగ్రత్తగా చెబుతున్నాను ఈ అధ్యాయాన్ని. యోధా గారు చెప్పారా, దేవుడు చేయించాడా ఈ పనిని? వాక్యంలో ఉన్నది ఉన్నట్లు జాగ్రత్తగా చూస్తే యోధాయే ఏం చేశారనిసరంటే వానా దగ్గరికి వెళ్ళి, నీ అన్న చనిపోయాడు కాబట్టి నా తామారికి సంతానం కలుగులాగున నువ్వేం చేయాలనిసరంటే సంతానం కలిగించులాగున కార్యాన్ని జరిగింది. ఇది దేవుడు చేయించాడా, యోధా చేయించాడా? కొంతమంది పనికి మాలిన వారు ఏమంటారనిసరంటే మనిషి పాపాన్ని దేవునికి రుద్దుతారు. సైతానుకున్న జబ్బిది. సైతానుకి ఉన్న పేరే అపవాది. అపవాది అనగా అర్థం ఏంటంటే నేరాన్ని అంటించేవాడు, నేరాన్ని చేయించేవాడు అపవాది. దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ యొక్క కల్చర్, ఈ సాంప్రదాయం, ఈ ఆచారం ఎక్కడిది అనిసరంటే మనకి మరొక చోట కూడా బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అనిసరంటే సంసోను గారి భార్య వెళ్ళిపోయిన తరువాత ఒకరోజు సంసోను తన భార్య దగ్గరికి వెళుతుండేటప్పుడు తిమ్నాతు అను పట్టణంలో ఉండే సమయంలో, ఇది కూడా ఒకప్పుడు కానానీయులకు సంబంధించిన ప్రాంతమే, ఈ ఫిలిప్తీలకు సంబంధించిన ప్రాంతమే. ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందని అంటే తన తండ్రి అంటాడు, నా పెద్ద కుమార్తె తనకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, నా 2వ కుమార్తెని ఇస్తాను అంటాడు. ఇది దేవుడాచారమా, విగ్రహారాధన కలిగిన కానానీయుల ఫిలిప్తీల ఆచారమా? మనమే గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. యోధా తన యొక్క కొడుకు చనిపోయిన తర్వాత తామారు విధవరాలుగా ఉండేటప్పుడు, సంతానం లేని స్థితిలో ఉండేటప్పుడు యోధా ఎక్కడి ధర్మాన్ని నెరవేర్పు చేశాడు?
కానానీయుల యొక్క సాంప్రదాయాన్ని, ఆచారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక తామారు ఇక్కడ ఏ పాపము చేయని స్త్రీ జాగ్రత్తగా గమనిస్తే గనక వివాహం చేసుకుంది. మొదటివాడు దేవుని దృష్టిలో పాపం చేసిన వాడు, పితరుల పాప ఫలితం కూడా ఉన్నవాడు, కొట్టుకుపోయాడు పాపానికి. రెండో వాడు కూడా పాపము దేవునికి వ్యతిరేకంగా చేసిన వాడు, అందుకని రెండో వాడు కూడా ఏమయ్యాడు అంటే చనిపోయాడు. ఇందులో తామారు తప్పుందా? ఏమ్మా జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. దీనిలో తామారు తప్పుందా? విగ్రహారాధన కుటుంబము నుంచి వచ్చినందుకు ఇది ఒక శిక్ష అని చెప్పచ్చు మనం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, తామారు యొక్క జీవితంలో మొదటి భర్తను కోల్పోయింది, రెండవ భర్తను కూడా కోల్పోయింది. మొదటి భర్తను కోల్పోయినప్పుడు ఒంటరితనంగా మిగిలింది, రెండవ భర్తను కోల్పోయేటప్పుడు శాపగ్రస్తురాలాగా ఉండిపోయింది. ఇక్కడ తామారు చేసిన పాపం ఏంటి? తామారు ఏ పాపము కూడా చేయలేదు. మరి తామారికే ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి అని వాక్యం ద్వారా మనం చూడగలిగితే గనక, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ప్రభువు చెప్తాడు, అమ్మా నీవు ఇటువంటి వారితోటి వియ్యం అందుకోకూడదు అని యోధాకు దేవుడు చెబుతాడు. అమ్మా మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. మనకున్న పాప స్వభావాన్ని బట్టి, పాప నైజాన్ని బట్టి మనిషిని ధిక్కరించవచ్చు, దేవుణ్ణి ధిక్కరించవచ్చు, దేవుని వాక్యాన్ని ధిక్కరించవచ్చు, దేవుని క్రమాన్ని ధిక్కరించవచ్చు. కానీ దేవుడు అనేవాడు న్యాయస్థుడు. దేవుడు అనేవాడు న్యాయస్థుడు. దేవుని కార్యక్రమమును జాగ్రత్తగా మనం నేర్చుకోవలసిన వారం, తెలుసుకోవలసిన వారం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారమును అలాగునే చరిత్ర ప్రకారమును మనం చూడగలిగితే కనుక, తామారు యొక్క జీవితంలో ఇద్దరు భర్తలను కూడా కోల్పోయింది. సహజంగా ఒక స్త్రీ భర్తను కోల్పోతే తోటి స్త్రీలే అంటారు, నువ్వు బోడిదానివి, నువ్వు శాపగ్రస్తురాలివి, నువ్వు ఎవరికి కూడా కలిసి రాలేదు. నువ్వు మంచిదానివైతే నీకు కీడు రాకుండా ఉండును, నువ్వు శాపగ్రస్తు కాబట్టి నీకు కీడొచ్చింది, నువ్వు కీడును సంపాదించుకున్నావంటే నీకు పాపము కబలించింది అని ఆ స్త్రీ తప్పు చెయ్యకపోయినా సరే ఆ స్త్రీనే ఏం చేస్తారంటే బలహీనపరుస్తారు. దేవుడెప్పుడు కూడా స్త్రీకి విలువ ఇవ్వకుండా లేడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద రావటానికి కన్యకైన మరియనే దేవుడు వాడుకున్నాడు. స్త్రీకి దేవుడు అంతటి విలువనిచ్చాడు. తామారు గారి యొక్క జీవితంలో జాగ్రత్త వాక్యం ద్వారా మనం గమనించగలిగితే గనక, భర్తను పోగొట్టుకుంది మొదటి వారిని, రెండో భర్తను కూడా పోగొట్టుకుంది. మూడో విషయం ఏంటంటే, జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక 11వ విషయంలో ఒక మాట ఉంటుంది, అప్పుడు యూదా తన కుమారుడైన శాల పెద్దవాడగు వరకు తన ఇంట, నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. చూడండి, అత్తారింటికి బరువయ్యింది, పుట్టింటికి కూడా బరువయ్యింది. అత్తారింటిలోనూ ప్రశాంతత లేదు, ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవాలి. పుట్టింటిలో శాపగ్రస్తంగా ఉంది, అత్తింటిలోనూ శాపగ్రస్తంగా ఉంది. పుట్టింటిలో నిందను భరిస్తుంది, పుట్టింటిలో అవమానాన్ని భరిస్తుంది, పుట్టింటిలో ఒంటరితనాన్ని భరిస్తుంది, పుట్టింటిలో శోధనను భరిస్తుంది. యోధా తన కోడలను బాధ పెట్టాడు. లేవికాండం 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీ కోడలితోనైనను నీ యొక్క కూతురుతోనైనను శయనించకూడదనేసి. చాలా మంది ఏం చెప్తారనేసి అంటే, ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క
బలహీనమైన స్థితిని తీసుకొని వస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేవికాండం 20 అధ్యాయంలోను, లేవికాండం 16 అధ్యాయంలోను దేవుడు ఒక కుటుంబ సంబంధం ఇది, ఒక భార్య సంబంధం ఇది, ఒక భర్త సంబంధం ఇది, ఒక బిడ్డల సంబంధం ఇది, కుటుంబ వ్యవస్థ ఇది, సరైన వ్యవస్థ ఇది, సరికాని వ్యవస్థ ఇది అని చాలా చక్కగా లేవికాండం 20 అధ్యాయంలోను 16 అధ్యాయంలోను దేవుడు చాలా చక్కగా అధ్యాయులు ఎవరు కూడా చెప్పరు. ఎందుకని అంటే లోకంలో ఉన్నవాడికి, పాపంలో ఉన్నవాడికి నీతి మీద మురికి చల్లటం, దేవుని వాక్యం మీద మురికి వేయటం పాపానుకున్న జబ్బే, పాపిష్టోడుకున్న రోగమే అటువంటిది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక యోధా గారే ఏం చేస్తారని అంటే జాగ్రత్తగా, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ నువ్వు ఉండద్దు అని చెప్పి తామారు గారిని ఏం చేశాడని అంటే పుట్టింటికి పంపించేశాడు. ఎందుకని? అమ్మా వివాహం జరిగింది ఒక స్త్రీ ద్వారా. తల్లిదండ్రులు చేసిన పాపాలు, పెద్దలు చేసిన పాపాలు, భర్త చేసుకున్న పాపాలు, వారి అత్తమామలు చేసుకున్న పాపాలు, మొత్తానికి ఆ బిడ్డకి ఏం జరిగింది అంటే మా బలహీనమైన పరిస్థితి వచ్చింది. ఈ బలహీనమైన పరిస్థితి ద్వారా అత్తింటిలోనూ భారంగానే ఉంది, పుట్టింటిలో కూడా అవమానంగానే ఉంది. ఏ తప్పు చేయలేదు, జాగ్రత్తగా వినండి. వివాహం అయితే చేసుకుంది, యోధా కుటుంబంలోనికి కోడలుగా వచ్చింది, పెద్దవాడిని చేసుకుంది. పెద్దోడు పాపాన్ని బట్టి చచ్చాడు, రెండోవాడు కూడా దేవునికి అంగీకారంగా లేడు కాబట్టి పాపం పరిపక్వమైంది, మరణం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు శిక్ష ఎవరు భరిస్తున్నారని అంటే తామారు భరిస్తుంది. తామారు ఒంటరిగా ఉంది, తామారు కన్నీటితో ఉంది, తామారు గారు వేదంతో ఉన్నారు. తామారు గారు వేదంలో ఉండి పుట్టింటిలో రోధిస్తున్నారు. అయ్యో నేను ఆశపడి పలానా వారింటికి వెళ్ళాను, పలానా వారి యొక్క కుటుంబంలో వివాహానికి ముందు వారు అంత భక్తిపరులు అన్నారు, వారి దేవుడు అంత భక్తిపరుడు అన్నారు, వారి యొక్క స్థితి అంత భక్తిగా ఉందన్నారు, కానీ వారి బిడ్డలు దేవునికే వ్యతిరేకంగా బ్రతికారు. ఈ రోజు నా పరిస్థితి లాగా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంది, వేదన పడుతూ ఉంది. కానీ ఈ లోపు ఏం జరిగిందని అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే గనక 12వ వచనంలో చూస్తే గనక చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యోధా భార్య చనిపోయిను. యోధా భార్య షూయా ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం చెబుతుంది, నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదు. పాపం ఎప్పుడు కూడా మనిషిని ఒంటరిని చేస్తుంది. పాపము ఎప్పుడు కూడా ఒంటరిని చేసే పాప ఫలితంలోనికి దింపేస్తుంది. ఏదేని తోటలో ఆదాము గారు లేని సమయంలో సైతాను వచ్చింది. పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేటప్పుడు సైతాను శోధిస్తానే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒంటరిగా అరణ్యములో దేవుని మీద విశ్వాసము కలిగి ఉపవాసం చేస్తుండేటప్పుడు సైతాను శోధించింది. అలాగునన్నే తండ్రిని విడిచిపెట్టాడు, సహోదరులను విడిచిపెట్టాడు, తన ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్ళు చేశాడు, అతిక్రమంగా జీవించాడు. చివరికి ఒక సమయం వచ్చేటప్పటికి భార్య కూడా చనిపోయింది. తర్వాత నేర్చుకుందారు. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా దీవించండి, ఆశీర్వదించండి నైనా. నీ దైవ గ్రంథములోని విషయాలను మాకు నేర్పించండి. మీ కౌగిట మమ్మల్ని భద్రపరుచుకునండి, తోడుగా ఉండండి, తోడై ఉండండి. మేలుకరమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అందించండి. విశ్వాసాన్ని పాడు చేసే లోకములోనైనా మమ్మల్ని ప్రవేశింపచేసే పాప జ్ఞానము, శాప జ్ఞానము, వ్యాధి జ్ఞానము మాలో లేకుండానట్లు, రాకుండానట్లు నీ గొప్ప కనికరంతో మమ్మల్ని దీవించి మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మనందరికి అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.